సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ కూటమి ప్రభుత్వ లోపాలను ఎండకట్టడంలో సఫలీకృతమవుతున్నారని రాజకీయ పండితుల నుంచి వినిపిస్తున్న మాట. అధికారంలో ఉన్న నాటి జగన్ కు నేటి జగన్ కు వ్యత్యాసం కనిపిస్తుందని, నాడు సొంత పార్టీ నేతలకి అపాయింట్మెంట్ లేదని మీడియా ముందుకు కూడా జగన్ రాని సందర్భం ఉందని, సొంత పార్టీ నేతలే చర్చించుకున్న సందర్భం నేడు మీడియా ముందుకు రావడం, మీడియా అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం, అమరావతి రైతులకు, డిఎస్సి బాధితులకు, సమస్యలతో వచ్చిన వారికి అపాయింట్మెంట్ ఇస్తూ సమస్యలను తెలుసుకుంటూ స్పందిస్తున్న తీరు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ లో పార్టీ శ్రేణులు ఆశించిన విధంగా మార్పు కనిపిస్తుందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు కనిపిస్తుందా? వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? ప్రతిపక్ష నాయకుడిగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా? నాడు మీడియా ముందుకు రానటువంటి వైఎస్ జగన్ నేడు మీడియా ముందుకు పదే పదే రావడంలో వ్యూహమేంటి? నాడు సొంత పార్టీ నేతలనే కలవనటువంటి వైఎస్ జగన్ నేడు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలతో కలుస్తూ మీడియా ముందు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో వ్యూహం ఇదేనా అనే విధంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, వైసీపీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా దీన్ని చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, విశ్లేషకులు దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. వైఎస్ జగన్లో ఇంత మార్పు రావడానికే కారణం ఏంటి? వైఎస్ జగన్ ఇవాళ మీడియాను ప్రత్యేకంగా తీసుకోవడంలో కారణం ఏంటి? మీడియా ముందుకు ప్రతి విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించడంలో కారణం ఏంటి? డిఎస్సి విద్యార్థుల విషయంలో, డిఎస్సి అభ్యర్థుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీడియా ముందే ప్రస్తావించడం, మీడియాను ఇవాళ ప్రధానంగా తీసుకోవడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. వైఎస్ జగన్ పాలన సాగుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కనపడిన నేపథ్యంలో, పాలన చేసిన 5 సంవత్సరాల్లో కూడా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా లేవా అనే విధంగా ఉన్న నేపథ్యంలో, వైసీపీ పాలనలో, అతని పాలనలో వైఎస్ జగన్ పాలన సాగుతున్న నేపథ్యంలో సొంత పార్టీ నాయకులనే కలవడానికి అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం అనే విధంగా సొంత పార్టీ వారు మాట్లాడుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. నాడు సంక్షేమ పథకాలను నవరత్నాలు అందించే విధంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకం, ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారులకు అందే విధంగా చూసే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా లబ్ధిదారులకు అందించే విధంగా ముందుకెళ్లారే తప్ప ఎమ్మెల్యేలను సైతం, ఎంపీలను సైతం, మంత్రులను సైతం కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు అసలు అవకాశమే లేదు, అపాయింట్మెంట్లే లేవు అనే విధంగా వారి నుండే వినపడిన పరిస్థితులు మనం చూసిన నేపథ్యం. ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్లో ఈ మార్పుకు కారణం అదేనా? ఆనాటి వైఎస్ జగన్కు నేటి ఈ జగన్కు ఉన్న తేడాలో, ఈ మార్పులో కారణం ఏంటి అనే విధంగా ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. నాడు ప్రభుత్వ పథకాలను అందించడంలోనూ, సంక్షేమ పథకాలను అందించడంలోనూ, వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి, లబ్ధిదారునికి ప్రతి సంక్షేమ పథకం అందించడమే ఒక ప్రధాన ధ్యేయంగా వెళ్ళినటువంటి జగన్ మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ ఒక సభా సమావేశాలు ఉన్న నేపథ్యంలో, ఒక బహిరంగ సభలు ఉన్న నేపథ్యంలోనే వచ్చి తనదైన శైలిలో తను చెప్పవలసిన వాటిని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యం. మీడియా ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని మీడియా ముందుకు వచ్చి స్పందించిన పరిస్థితులు, దాఖలాలు లేనటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ జగన్ లో ఇటువంటి మార్పు అనేది ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి డిఎస్సి అభ్యర్థుల విషయంలో కావచ్చు, అమరావతి రైతుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంలో వీరికి జరిగిన అన్యాయం ఇది అని చెప్పి సాక్ష్యాధారాలతో మీడియా ముందు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్న తీరు ఇవాళ చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్ పాలన నేపథ్యంలో ప్రజలతో మమేకం అవ్వడానికి కూడా కాని పరిస్థితి ఉన్న నేపథ్యం, మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి లేని నేపథ్యం, సొంత పార్టీ నేతలనే కలవనటువంటి నేపథ్యం. ఆ పరిస్థితిలో
విపక్ష పార్టీలు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా విమర్శనాస్త్రాలు స్పందించిన పరిస్థితి ఉన్న నేపథ్యం, జగన్మోహన్ రెడ్డిపై అనేక రకాలుగా విమర్శలు చేసిన సందర్భం, ప్రజాభిమానాన్ని పొందిన సందర్భం, ప్రజల అభిమానంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని లోపాల ద్వారానే ప్రజల ముందుకు రాకపోవడం, మీడియా ముందుకు రాకపోవడం, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులు తన నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను చెప్పేందుకు కూడా అవకాశం లేకపోవడమే కొన్ని ఓటమికి కారణాలు అనే విధంగా ఆనాడు ఓటమి ఎలక్షన్ కౌంటింగ్ జరిగిన రోజు ఓటమి జరిగిన తర్వాత ఆ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, సొంత పార్టీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నుండి కూడా వినపడిన నేపథ్యం. అయితే ఇవాళ వైఎస్ జగన్లో ఇంత మార్పు కారణం ఏంటి అనే విధంగా సొంత పార్టీ నేతలే ఇవాళ చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కూటమి ప్రభుత్వ తీరును, ప్రభుత్వ విధి విధానాలను తనదైన శైలిలో ఇవాళ ఎండగడుతున్న పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు, అమరావతి 2వ దఫా భూసేకరణ విషయంలో కావచ్చు, ఈ స్టీల్ ప్లాంట్ వారి విషయంలో కావచ్చు, అమరావతి రైతులు తన దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు, డిఎస్సి అభ్యర్థుల విషయంలో కావచ్చు, ఇవాళ ప్రతి విషయంలో కూడా వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు ఇవాళ ప్రశంసనీయంగా ఉన్న పరిస్థితి కనపడిన నేపథ్యం. వైఎస్ జగన్లో మార్పు వచ్చింది అనే విధంగా సొంత పార్టీ నేతలు ఇవాళ స్పందిస్తున్న పరిస్థితి కనపడిన నేపథ్యం. నాడు వైఎస్ జగన్ను కలవాలంటేనే అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో ఇవాళ సామాన్యులు సైతం వారి సమస్యను చెప్పుకోవడానికి ఇవాళ సమాజం అవకాశం దొరుకుతున్న తీరులో వైఎస్ జగన్ మార్పు ఉంది అనే విధంగా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. వైఎస్ జగన్ డిఎస్సి అభ్యర్థులు కలిసిన నేపథ్యంలో ప్రతిదీ సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా వీరికి అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం వీరికి ఈ విధంగా అన్యాయం జరిగింది అనే విధంగా ఇవాళ మీడియా ముందు ప్రతి సాక్ష్యాన్ని చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు కనపడుతున్న నేపథ్యం. అమరావతి రైతుల విషయానికి వచ్చే వరకు ప్రతి విషయాన్ని కూడా అమరావతి రైతులతో సహృద్భావ వాతావరణంలో వారిని కలవడం, వారితోనే ప్రస్తావించడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వారికి భరోసానివ్వటం, మావిగన్ ద్వారా మీకు మేలు జరుగుతుంది అనే విధంగా చెప్పడం, మావిగన్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉండదు, మీ రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అవసరమైతే మీ భూములను మీకు ఇస్తా అనే విధంగా భరోసానివ్వటం, స్టీల్ ప్లాంటు బాధితుల దగ్గరికి వెళ్ళటం, ప్రతి ఒక్కరితో పరామర్శించడం, ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకోవటం, స్టీల్ ప్లాంట్ బాధితులకు భరోసానివ్వటం, మీడియా ముందుకు ప్రతి విషయంలో కూడా మీడియా ముందుకు ఇవాళ రావడం, ప్రతి సమస్యను ప్రస్తావించడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యం. నాడు ప్రభుత్వ పాలన సాగిస్తున్న సమయంలో మీడియా ముందుకు వైఎస్ జగన్ రావడం అనేది చూసిన సందర్భాలు లేని సందర్భంలో ఇవాళ జగన్ ఈ విధంగా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు అపాయింట్మెంట్లు ఇస్తూ, సామాన్యులకు సైతం అపాయింట్మెంట్లు ఇస్తూ, సొంత పార్టీ నాయకులకు అపాయింట్మెంట్లు ఇస్తూ, రైతు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయిన కూటమి ప్రభుత్వంలో నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము నష్టపోయాం, కూటమి ప్రభుత్వంలో ఈ విధమైన మాకు అన్యాయం జరిగింది అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అపాయింట్మెంట్లు ఇస్తూ వాళ్ళని కలుస్తున్న సందర్భం, వారిని ప్రెస్ ముందే కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పరిస్థితిని ఇవాళ మా నాయకుడిలో మార్పు వచ్చింది, మా నాయకుడిలో ఒక మార్పును చూస్తున్నాం అనే విధంగా సొంత పార్టీ కార్యకర్తలే, సొంత పార్టీ నాయకులే ఒక ఆనందాన్ని వెలుగుచ్చుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రాజకీయ మేధావులు, రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే, పాలన సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే జగన్కు ఓటమి సంభవించే అవకాశం ఉండకుండా ఉండేది అనే విధంగా ఇవాళ వారు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అయితే ఇవాళ వైఎస్ జగన్ ఈ మార్పును మరి ముందు ఏ విధంగా వెళ్తారు, రేపు పాదయాత్ర సమయం రానున్న సందర్భంలో పాదయాత్రలో కావచ్చు, తర్వాత కావచ్చు, మరి వైఎస్ జగన్ ఇదే శైలిని కొనసాగించే అవకాశం ఉందా, ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.